లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించాలని తీవ్రంగా శ్రమిస్తున్న రాజకీయ పార్టీలకు ఐటీ నగరంలో పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. బెంగళూరు నగరంలో ఉన్న నీటి సమస్య లోక్సభ ఎన్నికలపై గట్టిగానే ప్రభావం చూపించనుందా? నీటి సమస్యను ఎదుర్కొంటున్న బెంగళూరు వాసులు లోక్సభ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకి మద్దతుగా నిలిచే అవకాశం ఉంది? బెంగళూరులో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు నేతలు కనీసం ప్రచారం చేసేందుకు కూడా వెనుకాడుతున్నారా? సాధారణంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆయా ప్రాంతాల్లో వీలైనంత ఎక్కువగా ప్రచారం చేసి గెలిచేందుకు ప్రయత్నిస్తారు. కానీ సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరులోని పరిస్థితులు రాజకీయ పార్టీలు నేతలకు ప్రతికూలంగా మారాయి. బెంగళూరులో నెలకొన్న పరిస్థితుల కారణంగా అధికార విపక్ష పార్టీల నేతలు ప్రచారం చేయడానికి సైతం వెనుకాడుతున్నారు. సాధారణంగానే బెంగళూరు పరిధిలోని 4 లోక్సభ స్థానాల్లో పోలింగ్ శాతం తక్కువగానే ఉంటుంది. దీనికి తోడు ఈసారి బెంగళూరులో నీటి సమస్యలు రాజకీయ పార్టీల అభ్యర్థులను హడలెత్తిస్తున్నాయి. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. బెంగళూరు పరిధిలోని 4 లోక్సభ నియోజకవర్గాలకు రెండో విడతలో ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. రాజకీయంగా ఎంతో కీలకమైన బెంగళూరులో పాగా వేసేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ఎంతగానో పోరాడుతున్నాయి. అయితే ఈ ఐటీ నగరంలో స్థానికేతరుల సంఖ్యనే ఎక్కువ. దీంతో బెంగళూరులో ఓటరు నాడి పట్టుకోవడం పార్టీలు నేతలకు పెద్ద సవాలుగా మారుతోంది. మరోవైపు స్థానిక రాజకీయాలను పెద్దగా పట్టించుకొని స్థానికేతరులు కనీసం ఓటు వేసేందుకు కూడా పెద్దగా ఆసక్తి చూపించరు. ఈ కారణంతోనే ప్రతి ఎన్నికల్లోనూ అతి తక్కువ ఓటింగ్ నమోదయ్యే జిల్లాలో బెంగళూరు కూడా ఉంటోంది. బెంగళూరులోని స్థానికులు స్థానికేతరులను ఆకట్టుకోవడం రాజకీయ పార్టీలకు ఎంతో సవాల్తో కూడుకున్న పని. దీనికి తోడు ఈసారి బెంగళూరులోని పరిస్థితులు రాజకీయ పార్టీలు నేతలకు కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. బెంగళూరులో గత 40 రోజులుగా నీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. అయితే వేసవి కాలం కావడంతో నీటి సమస్య మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతుండటంతో ఇప్పటి వరకు ఓటు వేసేందుకు ఆసక్తి చూపించని బెంగళూరు వాసులను నీటి సమస్య కదిలించేలా కనిపిస్తోంది. బెంగళూరు నగరం కావేరీ నీటిపైనే ఆధారపడి ఉంటుంది. కేఆర్ఎస్ జలాశయంలో నీరు లేకపోవడంతో నగరవాసులకు వారానికొక్కసారి కూడా నీరు అందని పరిస్థితి నెలకొంది. దీంతో బెంగళూరు వాసులు నీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే బెంగళూరు ప్రజలు ట్యాంకరు నీటికి 1500 నుంచి 2000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. గత 50 ఏళ్లుగా ఎప్పుడూ చూడని నీటి సమస్యని బెంగళూరు నగరంలో ఇప్పుడు ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు అభ్యర్థులు బెంగళూరు నగరంలోని ఓటర్ల వద్దకు వెళ్లి ఓటు వేయాలని కోరాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఓవైపు బెంగళూరులో నీటి సమస్యతో ప్రజలు అల్లాడిపోతుంటే మరోవైపు కాంగ్రెస్ బీజేపీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది వర్షాలు పెద్దగా పడలేదని తెలిసి కూడా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని బీజేపీ ఆరోపిస్తోంది. అంతేకాదు ట్యాంకర్ మాఫియాను అరికట్టలేకపోవడం, అనధికారికంగా 1,00,000 బోర్లకు అనుమతి ఇవ్వడం, కేఆర్ఎస్ జలాశయంలో నీరు లేకున్నా తమిళనాడుకు నీటిని విడుదల, సిద్ధరామయ్య ప్రభుత్వమే ఈ నీటి సమస్యకు బాధ్యత వహించాలని బీజేపీ ప్రచారం చేస్తోంది. ఇక బీజేపీ ఆరోపణలకు ధీటుగా కాంగ్రెస్ బదులిస్తోంది. అంతేకాదు బెంగళూరు నగరానికి తాగునీటిని సమృద్ధిగా అందించే మేకేదాటు ప్రాజెక్టుకు కేంద్రం ఎందుకు అనుమతి ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. కరువు పరిహారం సకాలంలో చెల్లించని కారణంగానే తాగునీటి సదుపాయాన్ని అందించలేకపోతున్నట్టు కేంద్రంపై ఆరోపణలు చేస్తోంది కాంగ్రెస్. బెంగళూరు నగరంలో 4 నియోజకవర్గాలుండగా బెంగళూరు కేంద్రం 23.98 లక్షలు, బెంగళూరు గ్రామీణంలో 27.63 లక్షలు, బెంగళూరు ఉత్తర నియోజకవర్గంలో 31.74 లక్షలు, బెంగళూరు దక్షిణ 23.71 లక్షల మంది ఓటర్లున్నారు. లోక్సభ ఎన్నికల్లో బెంగళూరులో బీజేపీ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 2008కి ముందు బెంగళూరు ఉత్తర, బెంగళూరు దక్షిణలు మాత్రమే బెంగళూరు నగర స్థానాలుగా, రామనగర, చిక్కబళ్ళాపురల గ్రామీణ ప్రాంత స్థానాలుగా పరిగణించేవారు. 4 స్థానాలుగా పునర్విభజన తర్వాత బీజేపీ 3ంటిని తన ఖాతాలో వేసుకుని ఐటీ నగరంపై పట్టు కొనసాగిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజనకు పూర్వం 2 స్థానాల్లో 1 తన ఖాతాలో వేసుకునే కాంగ్రెస్ ఆపై పట్టు కోల్పోయింది. 2009లో అంతకుముందు గెలిచిన 1 స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది.
కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అయితే గత కొన్ని రోజులుగా బెంగళూరులో నీటి సమస్య తీవ్రతరం కావడంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ముందస్తు చర్యలు తీసుకోలేదని బీజేపీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి కరువు పరిహారం అందించడం లేదని కాంగ్రెస్ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. కానీ ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడగడానికి మాత్రం ఆయా పార్టీల నేతలు జంకుతున్నారు. ప్రజా సమస్యలు తీర్చకుండా ఎన్నికల్లో తమ పార్టీకే ఓటు వేయమని ఎలా అడగాలన్నదే ఆయా పార్టీలకు సమస్యగా మారింది. ఎన్నికల సమయంలోనే ప్రజలకు సమస్యలుంటే రాజకీయ పార్టీలకు తిప్పలు తప్పవు కదా. ఈ పరిస్థితులను తమకు అనుగుణంగా మార్చుకుని బెంగళూరులో ఏ రాజకీయ పార్టీ లబ్ధి పొందుతుందనేది చూడాలి. లోక్సభ ఎన్నికల వేళ బెంగళూరు వాసులు తీవ్ర నీటి సమస్యను ఎదుర్కొంటుండటంతో ఓటు అడిగేందుకు సైతం పార్టీల అభ్యర్థులు వెనుకాడుతున్నారు. దీంతో బెంగళూరు నగరంలోని ఓటర్ తీర్పు ఏంటనేది ఆసక్తికరంగా మారింది.